హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం సీజీఎల్ మాక్ టెస్ట్ 25 అర్థమెటిక్ సొల్యూషన్ చూద్దామండి. సో మనం సెషన్లో స్టార్ట్ చేసే ముందు మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CB2 కానీ ఆర్ఆర్సీ గ్రూప్ డి ఎస్ఎస్సి సీజీఎల్ మాక్ ఎగ్జామ్స్ ఏవి రాయాలన్నా కూడా మీకు మన యాప్లో 199 రూపీస్కి ఎగ్జామ్స్ అవైలబుల్ ఉన్నాయండి. మీకు 40 మాక్ టెస్ట్ ఈచ్ అండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయితే 40, ఆర్ఆర్సీ గ్రూప్ డి అయితే 40, ఎస్ఎస్సి సీజీఎల్ అయితే 40 మాక్ టెస్ట్ ఉంటాయి. మీకు మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసి రాయొచ్చు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్స్ కావాలంటే ఈ నెంబర్స్కి కనుక కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 51, సింప్లిఫికేషన్ అండి. మీరు సింప్లిఫై ఎలా చేస్తారండి? సింపుల్గా బాడ్మాస్ రూల్ యూజ్ చేసి చేస్తారు కదా, బాడ్మాస్ రూల్ ఇదైతే మీకు తెలుసు. సింప్లిఫికేషన్ చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సపరేట్ చేసుకోవాలండి. ఎక్కడెక్కడ ప్లస్ ఎక్కడెక్కడ మైనస్ ఉంటుందో ఆ పార్ట్ మీరు సపరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సపరేట్ చేస్తున్నాను, ఇక్కడ సపరేట్ చేస్తున్నాను. 3 పార్ట్స్గా సపరేట్ చేసుకుంటే మీకు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. ఈ పార్ట్ చూడండి, ఫస్ట్ మైనస్ ప్లస్లో దీంట్లో దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలండి? డివైడెడ్ కదా. 2/8 ఎంత? 1/4. అంటే 2 - 1/4 ఉంటుంది. 2 - 1/4 అంటే ఎంత? 7/4. రైట్, ఇక్కడ నుండి ఇక్కడికి సాల్వ్ అయిపోయింది. ప్లస్ 7/4 థర్డ్ పార్ట్ వాల్యూ. ఇక్కడ నుండి ఇక్కడ చూడండి, 9 - 13 అంటే -4. ఇప్పుడు 5 / 4 ఇంటూ -4. మీరు ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే స్టార్టింగ్లో డివైడెడ్ కదా, అంటే 5/4 చేస్తారు ఇంటూ -4. ఇక్కడ మీకు మైనస్ సింబల్ ఉందా? ముందు ఒకటి మైనస్ సింబల్. మైనస్ ప్లస్ అవుతుంది, 4 క్యాన్సిల్ అవుతుంది, అంతేనా? సో ఇక్కడ +5 అవుతుందా సెకండ్ పార్ట్లో వాల్యూ మీకు? ఈ పార్ట్లో చూడండి, ఫస్ట్ 21 × 4 హాఫ్కి కదా, మీకు ఫస్ట్ బ్రాకెట్ హాఫ్ డివైడెడ్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ ఇది కట్ చేయాల్సింది. హాఫ్ అంటే 21, 4 అంటే ఎంత? 88 అయిందా? తర్వాత మీరు దేనికి ఇస్తారండి? 4 7 × 4/కి కదా ఇంపార్టెన్స్ ఇచ్చేది, 4/88. సో 4 ఎన్ని టైమ్స్ అండి? ఇది 4 84 కదా. ఇది 4 2 టైమ్స్ 1 టైమ్స్ 7 3 టైమ్స్ 1/3 వచ్చింది. ఈ పార్ట్ వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? 1/3 వచ్చింది. చూడండి, ఎల్సిఎం తీసుకుంటే 12. సో ఇక్కడ 4 వస్తుంది, 12 × 5 60 వస్తుంది, 7 × 3 21 వస్తుంది. సో ఎంత వస్తుంది మీకు? 85/12. 12 7 టైమ్స్ 84 1/12. సో 7 1/12 మీకు రైట్ ఆన్సర్ అండి. ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏలో. ఫోర్త్ ప్రపోర్షన్ టు 12 8 6 ఫోర్త్ ప్రపోర్షన్ వాల్యూ నేను ఏమనుకుంటున్నాను అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ప్రపోర్షన్ టు, ఇక్కడ కామా అండి, ఇక్కడ 4 కామా, థర్డ్ ప్రపోర్షన్ టు 4k అండ్ n, థర్డ్ ప్రపోర్షన్ n అనుకుంటున్నాను. దీని యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ దీని యొక్క థర్డ్ ప్రపోర్షన్కి ఈక్వల్. ఐ హోప్ మీకు ఫోర్త్ ప్రపోర్షన్ అంటే థర్డ్ ప్రపోర్షన్ అంటే మీనింగ్ తెలుసు అనుకుంటున్నాను నేను. ఫోర్త్ ప్రపోర్షన్ ఎలా ఉంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు A, B, C, D అనే 4 నంబర్స్ ఉంటే దీంట్లో మీకు A ఫస్ట్ ప్రపోర్షన్, B సెకండ్ ప్రపోర్షన్, C థర్డ్ ప్రపోర్షన్, D అనేది ఫోర్త్ ప్రపోర్షన్ అండి. మీకు 4 ప్రపోర్షన్స్ ఎలా ఉంటాయంటే మీకు B/A = D/C అవుతుంది. అంటే దీనిపై ఇది ఈక్వల్ టు దీనిపై ఇది అవ్వాలండి. అంటే BC = AD అవ్వాలి. దీని మీనింగ్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అండి, మధ్యలో ఉన్న వాటి ప్రొడక్ట్. సో 12 × M = 8 × 6 అంతేనా? సో 6 2 టైమ్స్ 2 4 టైమ్స్. M వాల్యూ ఎంత వచ్చిందండి? 4 వచ్చింది. అంటే ఫోర్త్ ప్రపోర్షన్ వాల్యూ 4 వచ్చింది. థర్డ్ ప్రపోర్షన్ వాల్యూ ఏంటంటే మీకు A, B, C అనే 3 నెంబర్స్ ఉంటే B/A దీనిపై ఇది ఈక్వల్ టు దీనిపై ఇది C/B అవుతుంది. అంటే B² ఈక్వల్ టు ఎంత? AC. సో ఇక్కడ ఏమవ్వాలంటే B² అంటే K² = N4 అవ్వాలి. సో N ఈక్వల్ టు ఏమవ్వాలి? N = K²/4 అవ్వాలి, అంతేనా? K²/4. 12 18 ఇక్కడ 18 అండి, 18 ఉంది. సో ఇది 9 అవుతుంది, మీకు ఇది 9 అవుతుంది. M వాల్యూ 9 అవుతుంది. దీని యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ థర్డ్ ప్రపోర్షన్కి ఈక్వల్ అన్నారు కదా. ఫోర్త్ ప్రపోర్షన్ ఇది థర్డ్ ప్రపోర్షన్కి ఇది, అంటే 9 వాల్యూ అనేది K²/4కి ఈక్వల్. అప్పుడు K² ఏమవుతుంది? 36 అవుతుంది. K వాల్యూ ఏమవుతుంది? 6 అవుతుంది. ఈజీ క్వశ్చన్ కదా మీకు. ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 53, 2x² - 7x 2x² - 7x + 5 = 0 అనుకుంటే మీకు కనుక్కోమన్న వాల్యూ ఏముందండి? x³ + 125/8x³ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మీరు, రైట్?
నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఇది ఎక్స్ క్యూబ్ ప్లస్ 5/2x హోల్ క్యూబ్ అంతేనా. ఈ వాల్యూ కనుక్కోవాలి ఇప్పుడు మీరు. చూడండి దీన్ని 2x² మైనస్ ప్లస్ 5 ఈక్వల్ టు 7x అనొచ్చా. 7 ఇటు తీసుకొస్తే ఏమవుతుందండి, 7 తీసుకొస్తే సరే 7 అటు పెట్టేసి 2x² ప్లస్ 5/x ఈక్వల్ టు 7 అంతేనా. ఇక్కడ 2x మిగులుతుంది ప్లస్ 5/x ఈక్వల్ టు 7. ఇక్కడ మీకు x క్యూబ్ కావాలి, ఇక్కడ 5/2 రావాలి. అంటే 2తో డివైడ్ చేస్తే ఇక్కడ x అవుతుంది ప్లస్ 5/2x అవుతుంది ఇక్కడ 7/2 సరిపోతుందా, అంటే మొత్తానికి మీరు బై 2 చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని క్యూబ్ చేయండి, మీకు వచ్చిన వాల్యూ ఏముందండి, x ప్లస్ 5/2x హోల్ క్యూబ్ ఈక్వల్ టు 7/2 హోల్ క్యూబ్. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే 125/8x క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3ab అంటే x ఇంటూ 5/2x 3ab ఇంటూ ఏ ప్లస్ బి అంటే x ప్లస్ 5/2x వాల్యూ ఎంత వచ్చిందండి, డైరెక్ట్గా ఈ వాల్యూ రాసుకోవాలి. ఏ ప్లస్ బి అంటే ఇదే కదా, దీని ఈక్వల్ టు 7/2 కదా, 7/2 ఈక్వల్ టు దిస్. 7 క్యూబ్ అంటే మీకు 343, 2 క్యూబ్ అంటే మీకు 8. సో x క్యూబ్ ప్లస్ 125/8x క్యూబ్ రైట్ ప్లస్ x క్యాన్సల్ ఎంత మిగులుతుందండి, డినామినేటర్లో 4, 15 ఇంటూ 7 105 ఈక్వల్ టు 343/8. సో మీకు కావాల్సిన వాల్యూ రావాలంటే 343/8 మైనస్ 105/4 అంతేనండి. సో 8 కనుక ఎల్సిఎం తీసుకుంటే 343 మైనస్ 210 అవుతుంది, ఇక్కడ 210. సో 133/8 8 1 టైమ్స్ అంటే ఇక్కడ 5 మిగులుతుంది, 8 6 టైమ్స్ 48 5/8 16 5/8 ఇక్కడ ఉంది. ఆప్షన్ సిలో మీకు రైట్ ఆన్సర్ ఉందండి. ఈజీ క్వశ్చన్, మీకు జస్ట్ సింప్లిఫికేషన్ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 54. A sum of rupees 25,600 is invested on simple interest, partly at 7% per annum and the remaining at 9% per annum. The total interest at the end of the 3 years is 5832. How much money was invested at 9% per annum? మీ దగ్గర మొత్తం 25,000 ఉందండి. దీన్ని మీరు 2 పార్ట్లుగా చేసినారు, ఒక పార్ట్ ఏమో ఎక్స్, ఇంకో పార్ట్ ఏమో వై. మీరు ఎక్స్నేమో 7% దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు, వైనేమో మీరు 9% దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు మొత్తం వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత, 5,832 వచ్చింది. ఎన్ని సంవత్సరాలకండి, 3 సంవత్సరాలకి. సో 1 సంవత్సరానికి వచ్చింది ఎంత, బై 3 చేస్తే సరిపోతుందా. 3 ఎన్ని టైమ్స్ అండి, 3 1 టైమ్స్ 2 ఉంటుంది, 3 9 టైమ్స్ 27 1, 3 4 టైమ్స్ 3 4 టైమ్స్ 1944 అనేది మీకు 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్. ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే దీన్ని మీరు 7%కి ఇచ్చినారు, దీన్ని మీరు 9%కి ఇచ్చినారు కదా. ఒకవేళ నేను మొత్తానికే 7%కి ఇచ్చినాను అనుకోండి, అంటే 25,600నే దీన్నే 7%కి కనుక నేను ఇచ్చినాను అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఎంత రావాలి చెప్పండి. 256 ఇంటూ 7 కదా, మీకు రావాల్సిన ఇంట్రెస్ట్ ఇదే కదా. 1% అంటే ఇంత ఇంటూ 7. సో 250 ఇంటూ 7 అంటే మీకు ఏమవుతుందండి, 1750 అవుతుందా. 25 ఇంటూ 7 అంటే 175 కదా. సో 250 ఇంటూ 7 అంటే 1750 అవుతుంది. 7 ఇంటూ 6 అంటే 42 అవుతుందా. 1750కి 42 యాడ్ చేస్తే ఎంత, 1792. మీకు ఇంత ఇంట్రెస్ట్ రావాలి. మీకు ఇంత వచ్చింది, ఇంత రావాలి. యాక్చువల్గా మొత్తానికి కనుక మీరు 7% ఇచ్చినారనుకుంటే ఇంత రావాల్సింది. మీకు ఎంత వచ్చింది ఎక్కువ, 2. 14 మైనస్ 9 అంటే 5, 8 మైనస్ 1 అంటే 1. మీకు 152 రూపీస్ ఎక్కువ ఎందుకు వచ్చిందండి, 152 రూపీస్ ఎందుకు ఎక్కువ వచ్చిందంటే మీరు దీంట్లో కొంత పార్ట్ని 9%కి ఇచ్చినారు, 7% కాకుండా. అంటే 25,600లో కొంత పార్ట్ పైన మీకు 2% ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ కొంత పార్ట్ పైన వచ్చిన 2% ఇంట్రెస్టే మీకు 152 రూపీస్. ఆ కొంత పార్ట్ పైన మీకు 2% వాల్యూ ఎంత, 152 కదా. సో అప్పుడు 100% వాల్యూ ఎంత అవ్వాలండి. సో 2 ఎనీ టైమ్స్ క్యాన్సల్, 76. సో 7600 అవుతుంది. 7600 ఎక్కడ ఉందండి ఆప్షన్, మనకి ఆప్షన్ ఏలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. In an examination, the average score of a student was 67.66. If you would have got 27 more marks in mathematics, 10 more marks in computer science, 18 more marks in history,
and retained the same marks in other subjects, then his average would have been 72.6. How many papers were there in the examination? Right. ఎన్నో కొన్ని పేపర్స్ ఉన్నాయండి. మనకి 10th అయితే దాదాపు 6 పేపర్స్ ఉంటాయి కదా, అలా ఒక ఎగ్జామ్లో కొన్ని పేపర్స్ ఉన్నాయండి. అయితే ఇనీషియల్గా మీ యావరేజ్ ఏమో 67.6 అన్నారు. ఇనీషియల్గా యావరేజ్ 67.6 అన్నారు. తర్వాత ఏం జరిగిందంటే, ఒకవేళ అతనికి ఒక పేపర్లో ఒక 27 ఎక్కువ, ఇంకో పేపర్లో 10 ఎక్కువ, ఇంకో పేపర్లో ఒక 18 ఎక్కువ వచ్చినాయి అనుకోండి, మొత్తం టోటల్ ఎంత ఎక్కువ రావాలి? 7 + 8 15, 4 5. ఒకవేళ ఓవరాల్గా కనుక 55 మార్కులు ఎక్కువ వచ్చుంటే మిగతా సబ్జెక్ట్స్లలో యావరేజ్ అంటే స్కోర్ అనేది రీటైన్ అయిందండి, అంతే ఉంది, తగ్గలేదు పెరగలేదు. అంటే మీ దగ్గర కొన్ని సబ్జెక్ట్స్లో 3 సబ్జెక్ట్స్లోనేమో 55 టోటల్గా 55 పెరిగింది, మిగతా సబ్జెక్ట్స్లలో ఏం చేంజ్ లేదు. అయితే ఇప్పుడు యావరేజ్ ఎంత అయిందంట? 72.6 అయిందంట. యావరేజ్ ఎంత పెరిగిందండి? 5 పెరిగిందా? 5 యావరేజ్ పెరగడం అంటే ఏంటండి, మీకు టోటల్ మార్క్స్ కనుక 55 పెరిగింది, ఒక్కొక్క దానికి వచ్చేసరికి 5 పెరిగింది, మీకు యావరేజ్ అంటే ఏంది? ఈక్వల్ డిస్ట్రిబ్యూషనే కదా. మీరు 55ని ఎంతమందికి పంచగలరండి 5 వచ్చేటట్టు? 55/5 చేస్తే ఎంత? 11 మెంబర్స్. అంటే మీకు కనుక 11 పేపర్స్ ఉంటే ఒక్కొక్క పేపర్ కనుక మీరు 5 మార్క్స్ కనుక ఇవ్వగలిగితే టోటల్ మీకు 55 మార్క్స్ కదా ఎక్కువ రావాల్సింది. 55 మార్క్స్ ఎక్కువ వచ్చిందా? అంటే మీ దగ్గర ఎన్ని పేపర్లు ఉండాలండి? 11 పేపర్స్ ఉండాలి. ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 56. Table shows income in rupees received by 4 employees of a company during the month of December 2020 and the income sources. Right. అమిత్కి, సురేష్కి, నితిన్కి, వరుణ్కి నలుగురికి ఒక మంత్లో వచ్చిన ఇన్కమ్స్ అండి. శాలరీ ఏమో 35,000 వచ్చింది అమిత్కి, ఎరియర్స్ ఏమో 4,000 6,000, బోనస్ 1000, ఓవర్ టైం చేసినందుకు 18,000 వచ్చింది. ఇలా నలుగురికి ఇచ్చినారండి. ఏ కాంపోనెంట్లో మీకు ఎంతెంత శాలరీ వచ్చింది అనేది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. Whose income from all sources except salary is more than 25% of his salary? ఏ పర్సన్ యొక్క శాలరీ అనేది అంటే సరే ఏ పర్సన్ యొక్క ఇన్కమ్ అనేది శాలరీ కాకుండా మిగతా మూడింటిపైన యాడ్ చేస్తే మీకు హూజ్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఎక్సెప్ట్ శాలరీ, అంటే శాలరీ కాకుండా మిగతా 3 ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, వీటిపైన వచ్చిన ఇన్కమ్ అనేది శాలరీ పైన వచ్చిన 25% కంటే ఎక్కువ అని క్వశ్చన్ అండి. సరే నన్ను అయితే మీరు తర్వాత చూద్దాం, ఫస్ట్ అమిత్ది క్యాలిక్యులేట్ చేద్దాం. అమిత్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి అమిత్ది చూస్తే 6 7 8,800 వచ్చింది. శాలరీ ఎంత ఉందండి? 35,000. దీంట్లో 25% అంటే బై 4. సో 4 ఎన్ని టైమ్స్? 4 8 times 32, 3 times 4 7 times 28, 2 450 times. 8750 కన్నా ఎక్కువ ఉందా? అంటే అమిత్కి ఈ మూడింటిపైన వచ్చిన టోటల్ శాలరీ అనేది ఆయన వచ్చిన టోటల్ ఇన్కమ్ అనేది శాలరీ పైన వచ్చిన ఇన్కంలో 25% కన్నా ఎక్కువ ఉందా? సో మనకు అమిత్ రైటే కదా, అమిత్ రైటే. ఇప్పుడు నితిన్ క్యాలిక్యులేట్ చేద్దామండి. నితిన్ కనుక వచ్చింది అనుకోండి, ఆప్షన్ బి మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నితిన్ చూడండి ఏముంది, 5 6 7,400, 29,000లో 1/4 పార్ట్. సో 4 వేల 28, 1000 ఉందంటే బై 4 అంటే 7,250, 7250 కన్నా ఎక్కువ. సో నితిన్కి కూడా ఉందా? ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 57. ఏ బోట్ కవర్స్ ఏ రౌండ్ ట్రిప్ జర్నీ బిట్వీన్ 2 points A and B in a river in T hours. If its speed in still water becomes 2 times, it would take 80/161 T hours for the same journey. Find the ratio of its speed in still water to the speed of the river. మీకు ఒక బోట్ ఏ నుండి బీకి వెళ్ళాలండి. సరే డిస్టెన్స్ని నేను డి అనుకుంటున్నాను అనుకోండి, డిస్టెన్స్ డి అనుకుంటున్నాను, బోట్ స్పీడ్ని బి అనుకుంటున్నాను, స్ట్రీమ్ స్పీడ్ని ఎస్ అనుకుంటున్నాను ఈజీగా ఉండడం కోసం. మీకు ఒక బోటు ఏ నుండి బీకి వచ్చి బి నుండి ఏకి రావడానికి టీ అవర్స్ పడుతుంది. ఇక్కడ వరకు ఇచ్చిన డేటా అది. అంటే ఏ నుండి బీకి అంటే డి డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కిందికి, డి డిస్టెన్స్ పైకి. కిందికి ట్రావెల్ చేస్తున్నప్పుడు టైం ఎంత అవుతుంది? బి ప్లస్ ఎస్ ఉంటుంది. సరే నేను ఇక్కడ లాస్ట్లో రాసుకుంటున్నాను అండి మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. డౌన్ స్ట్రీమ్ అనుకోండి, బి ప్లస్ ఎస్ బై డి, డి బై బి మైనస్ ఎస్. ఈ మొత్తం టైం ఎంత పడుతుందంట? మొత్తం టైపు టీ పడుతుంది.
ఒకవేళ ఇలాగే ట్రావెల్ చేయడానికి స్పీడ్ కనుక బోట్ స్పీడ్ కనుక ఇఫ్ ఇట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ బికమ్స్ 2 times అంటే 2b అయింది అనుకోండి, టైం ఇంత పడుతుందంట. అంటే డిస్టెన్స్ డీని కిందికి 2b స్పీడ్ తోటి ప్లస్ s కిందికి వస్తున్నప్పుడు అండ్ 2b స్పీడ్తోని మైనస్ s పైకి వెళ్తున్నప్పుడు టైం ఎంత పడుతుందంట. ఇప్పుడు ఎట్లాగో డినామినేటర్ వాల్యూ పెరిగింది కాబట్టి మీకు ఈ వాల్యూ తగ్గాలి కదా, 80/161t అయింది అంతే కదండి. స్పీడ్ పెరిగితే టైం తగ్గాలి. సో ఇంతకుముందు t ఉంటే ఇప్పుడు 80/161 ఈ వాల్యూ దీనికన్నా తక్కువ ఉంటుంది కదా. అయితే ఇప్పుడు మీకు bకి sకి రేషియో చెప్పాలి. ఇది మీకు క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి ఒకసారి. నేను ఇప్పుడు దీన్ని కూడా 80/161తో మల్టిప్లై చేస్తాను, దీన్ని కూడా 80/161తో మల్టిప్లై చేస్తాను. ఈ పార్ట్ ఈక్వల్ అంటే ఈ పార్ట్ ఈక్వల్ అవ్వాలా అంటే 80/161 d/b ప్లస్ s ప్లస్ d/b మైనస్ s ఈక్వల్ టు d/2b ప్లస్ s ప్లస్ d/2b మైనస్ s. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కదా, అవ్వాలి. ఇక్కడ ఉన్న d క్యాన్సిల్ అవుతాయి, d కామన్ తీసుకుంటే 80. ఇక్కడ మీకు డినామినేటర్లో b ప్లస్ s ఇంటూ b మైనస్ s అంటే b² మైనస్ s² అండి. ఇక్కడ b మైనస్ s ప్లస్ b ప్లస్ s అంటే మైనస్ s ప్లస్ s క్యాన్సిల్ అయిపోయి 2b వస్తుందా? ఓకే. ఇక్కడ ఉన్న 161 ఇటెల్లి మల్టిప్లై అవుతుందా? మీ ఇక్కడ ఎంత షార్ట్ అయితే అంత షార్ట్ ట్రై చేయాలండి, ఎందుకంటే మీకు ఎగ్జామ్లో టైం ఉండదు కాబట్టి. 2b ప్లస్ s ఇంటూ 2b మైనస్ s అంటే 4b² మైనస్ s². 2b ప్లస్ s ప్లస్ 2b మైనస్ s అంటే ఇక్కడ 4b వస్తుందా? 4b వస్తుంది. ఇది 2b, ఇది 2 times క్యాన్సిల్ అవుతుంది. 2 మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ అవుతే 40 times క్యాన్సిల్ అవుతుందా? 40 క్యాన్సిల్ అవుతుంది. 40 ఇంటూ ఇది వచ్చి మల్టిప్లై అవుతుంది కదా, 40 ఇంటూ 4 అంటే ఎంత అండి? 160b² మైనస్ 40s² ఈక్వల్ టు 161b² మైనస్ 161s². ఇదే కదా మిగిలింది. మీకు 160b² ఇటు వెళ్తుంది అనుకోండి, 161 మైనస్ 160 ఏమవుతుందండి? 161 మైనస్ 160 అంటే ఇది b² అవుతుంది. 161 ఇటు వస్తే 121s² అవుతుంది, అంతేనా? రైట్. b²/s² వాల్యూ ఏమొస్తుందండి? 121/1 వస్తుంది. ఇప్పుడు b/s ఏం రావాలి? స్క్వేర్ అటు వెళ్తే 11:1 రావాలి, అంతేనా? 11:1. సో ఆప్షన్ ఎంత అవుతుందండి మీకు? డి అనేది రైట్ అవుతుందండి. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 58. టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ ఇన్ 4 cities ఫ్రమ్ 2016 to 20. ఇక్కడ మీకు 4 citiesలో 16 to 20 వరకు నెంబర్ ఆఫ్ ట్రీస్ ఎన్ని ప్లాంట్ చేసినట్టు ఇచ్చినారండి. సింపుల్ డేటా మీకు. క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ సిటీ వర్ మ్యాక్సిమమ్ ట్రీస్ ప్లాంటెడ్ ఇన్ 2016 and 19 టేకెన్ టుగెదర్? ఏ సిటీలో 16 and 19 టేకెన్ టుగెదర్, 16 and 19 ఈ రెండిట్లో కలిపి మ్యాక్సిమమ్ ట్రీస్ ప్లాంటెడ్ అని ఉందండి. ఇక్కడ అప్రాక్సిమేషన్ చేయండి సరిపోతుంది. మీరు చండీగఢ్లో చూడండి, 24కి 18 యాడ్ చేస్తే ఎంత? 42 కదా. 40 to 40 ఇది మీకు 40 to 40 వచ్చింది. ఇక్కడ చూడండి 25 + 15 అంటే ఎంత? 44050 అంతేనా? ఇక్కడ చూడండి ఇవి రెండు 4000 కన్నా తక్కువ ఉంది, ఇది 3600. సో ఎక్కడ ఎక్కువ ఉందండి? చండీగఢ్లో ఉంది. ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 59. రైట్. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 6 students ఇన్ 5 subjects ABCDE. మీకు 6 students ఉన్నారండి. వీళ్ళకి 5 subjects ABCDEలలో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సబ్జెక్ట్ ఉంది, దాంట్లో 75 మార్క్స్. 75 మార్క్స్లో మంజు అనే స్టూడెంట్కి 68% వచ్చింది. అర్థమైందా డేటా? సో ఇలా ఏ అనే సబ్జెక్ట్లో ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత పర్సంటేజ్ వచ్చిందో ఇక్కడ మీకు ఇచ్చినారండి. రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై అమిత్, అభి అండ్ అనుజ్ ఇన్ సబ్జెక్ట్స్ E is what % more than the total marks obtained by all the 6 students in subject B? Total marks obtained by Amit, Abhi and Anuj. Amit, Abhi and Anuj in subject E దీంట్లో. రైట్. అమిత్కి ఎంత అండి? 150లో 80% అంటే 120 మార్క్స్.
80% ఆఫ్ 120 అంటే 15 into 8 120. అనుజ్కి 84% ఆఫ్ 150. 80% అంటే 150 వచ్చిందా? 4% అంటే 1.5 అంటే 1% కదా. 1.5 into 4 అంటే 6 కదా. సో 124 సారీ 126. అభికి 74% ఆఫ్ 150. 70% అంటే 105. 15 into 7 అంటే 105. 4 అంటే 6. సో 105 plus 6 అంటే ఎంత అండి? 111. 6 5 356. 356 వచ్చింది ఎవరికి? సారీ 357 అండి. ఇది 357 వచ్చింది. ఈ 3 ఏమన్నారు? ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ ద టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఆల్ ద 6 స్టూడెంట్స్ ఇన్ సబ్జెక్ట్ బి. సబ్జెక్ట్ బిలో అందరికి వచ్చిన మార్క్స్ కంటే ఈ మార్క్స్ ఎంత ఎక్కువ అని క్వశ్చన్ అండి. సబ్జెక్ట్ బి ఎంత? 80 కదా. 80కి 85% వచ్చింది మంజుకి. 80కి 80% అంటే 64. 8 into 8 64. 10% అంటే 8. 5% అంటే ఎంత? 4 కదా. 64 plus 4 ఎంత? 68. 65% ఆఫ్ 8. 60% అంటే 48 plus 4 52. రైట్. 75% అంటే సింపుల్గా 60. 55% అంటే హాఫ్ అంటే 40. 40 కన్నా 4 ఎక్స్ట్రా. 5% అంటే 4 కదా. 44. 65% అంటే మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినారు 52. 70% అంటే 56. ఈజీ కదా. 6 ఇక్కడ చూడండి. 6 to 8, 8 to 10, 10 plus 12 అంటే 22. 2 క్యారీ. 10 20 25 31 plus 2 33. 332 కన్నా ఎంత ఎక్కువ? డిఫరెన్స్ తీసుకోండి ఒకసారి. 7 minus 2 అంటే 5. 5 minus 3 అంటే 2. 25 ఎక్కువ దేనికన్నా? 332 కన్నా. సరే, మీకు ఆప్షన్స్ అన్ని 7.2 7.5 8.4 8.5 దగ్గర ఉంది కదా. అప్రాక్సిమేషన్ చేయండి ఒకసారి. మీరు 7% తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 8% తీసుకుంటే 8 3 24. 8 3 24 అంటే 26 దాటిపోతుందండి ఇక్కడ మీకు. దీంట్లో 8% తీసుకుంటే 26 దాటిపోతుంది. సో 8% మీ ఆన్సర్ కాదు. 7% తీసుకుంటే 3.32 into 7. 7 2 14. 1 7 3 21 plus 122. 2 క్యారీ. 7 3 21 plus 2 23. ఇంత అయిందా? 25 అవ్వాలంటే 2% 0.2 తీసుకోవాలా, 0.5 తీసుకోవాలా? 0.1% అంటే 0.332 కదా. 0.332 0.1%. ఇక్కడ మీకు ఎంత కావాలండి? 5 తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 5 2 10 1 క్యారీ. 5 3 15 1 16 1 క్యారీ. 5 3 15 1 16 అంతే కదండి. 5 3 16 అంటే 1.6. 1.66 యాడ్ చేస్తే 24.9. అప్రాక్సిమేట్లీ 7.5 వస్తుంది. 7.2 చేస్తే మీకు రాదు. సో 7.5 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. రాధా సేవ్స్ X% ఆఫ్ హర్ ఇన్కమ్. ఇఫ్ హర్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 28% అండ్ ద ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 20%, దెన్ హర్ సేవింగ్స్ ఇంక్రీజెస్ బై 40%. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? మీకు ఇచ్చింది ఏముందండి? ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్ కదా. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ సేవింగ్ కదా. రాధా సేవ్స్ X% ఆఫ్ హర్ ఇన్కమ్. నేను రాధా ఇన్కమ్ 100 అనుకుంటున్నాను అనుకోండి. X రూపీస్ సేవ్ చేస్తుందంటే ఎక్స్పెండిచర్ ఎంత అవ్వాలండి? 100 మైనస్ X అవ్వాలా? దీని మైనస్ ఇది చేస్తే వస్తుంది కదా మీకు. X రూపీస్ కనుక సేవ్ చేస్తుంది అని అనుకుంటే ఇది వాల్యూ ఎంత అవ్వాలి? 100 మైనస్ X అవ్వాలి. అంతేనా? 100 మైనస్ ఆఫ్ 100 మైనస్ X అంటే X వస్తుంది కదా మీకు. ఇఫ్ ఆర్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 28%, అంటే ఇన్కమ్ 100 ఉన్నది, 28% అంటే 128. అండ్ ద ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 20%. ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 20% అంటే 100 మైనస్ X ఉన్న ఎక్స్పెండిచర్ 28% ఇంక్రీజ్ అవ్వడం. 28% ఇంక్రీజ్ అవ్వడం అంటే 128/100 అవ్వడం. ఇంతేనా? లేదా మీరు సింప్లిఫై చేసి కూడా రాయొచ్చు. 128/100 అంటే ఎంత? 5తో క్యాన్సిల్ చేస్తే 5 20 4 25 టైమ్స్ 4 3 టైమ్స్ 4 3 2. సేవింగ్ ఇంక్రీజ్ బై 40%. 40% ఇంక్రీజ్ అవ్వడం అంటే 140% అవ్వడమే కదా. 7/5. ఇప్పుడు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ సేవింగ్ కదా. సో అంటే 128 మైనస్ 100 మైనస్ X, ఓకే, బై 32/25 ఈక్వల్ టు 7x/5. అంతేనా? 25 into 4 చేస్తే మీకు ఎంత వస్తుంది చెప్పండి నాకు. 25 into 4 128 మైనస్ 25 into ఇది 4 వస్తుంది. 4 into 32 ఎంత? 4 8 128 అంతే కదా. 30 128 మైనస్
32/25x ఈక్వల్ టు 7x/5 అంతేనా అండి. 25 4 టైమ్స్. ఇక్కడ మనము చిన్న మిస్టేక్ జరిగిందండి మనకి. ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ ఎంత అండి 20% కదా. ఎక్స్పెండిచర్ 20% ఇంక్రీజ్ అవ్వాలంటే 100 మైనస్ ఎక్స్ ఉన్నది 20% అంటే 120/100 6/5 అవ్వడం అంతే కదా. సేవింగ్ ఎంత ఇంక్రీజ్ ఉందండి 40% అంటే 7/5. సో మీకు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ అంటే 128 మైనస్ 100 మైనస్ ఎక్స్ 6/5 ఈక్వల్ టు 7x/5 అవ్వాలి అంతేనా. సో 128 మైనస్ 5 ఇంటూ 100 అంటే ఎంత, సరే 100/5 అంటే 20 ఇంటూ 6 అంటే ఎంత 120 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 6x/5 అవుతుంది అంతేనా. ఈక్వల్ టు 7x/5. ఇక్కడ 8 వస్తుంది. 7x/5 మైనస్ 6x/5 అంటే x/5. సో x ఈక్వల్ ఎంత వచ్చిందండి 8 ఇంటూ 5 అంటే ఎంత 40%. x వాల్యూ ఎంత వచ్చింది 40%. ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 61. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan square 30/secant square 30. ఇక్కడ చూడండి మీరు ఇండివిజువల్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. tan theta బై secant theta అన్నారనుకోండి. tan theta అంటే మీకు sin theta బై cos theta. secant theta tan theta అంటే sin theta బై cos theta కదా. ఇక్కడ cos theta secant theta ఇంటూ 1 అయిపోతుందా, అంటే దీని వాల్యూ sin theta అని అర్థమైందా. సిమిలర్గా ఇక్కడ మీరు tan theta బై tan 30/secant 30 అంటే ఇది సింపుల్గా sin 30 వాల్యూ అండి. ఈ వాల్యూ మీకు sin 30 వాల్యూ. sin 30కి హోల్ స్క్వేర్, sin 30 వాల్యూ ఎంత 1/2, 1/2కి హోల్ స్క్వేర్ ఎంత 1/4. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు cot బై cosec అనుకుంటే ఆ వాల్యూ మీకు cos అవ్వాలి. cot theta బై cosec theta అనుకున్నారనుకోండి ఆ వాల్యూ మీకు cos theta అవ్వాలి. కానీ ఇక్కడ మీకు రివర్స్లో ఉంది కాబట్టి మీకు ఆ వాల్యూ secant theta అవ్వాలి అంతేనా. కాస్కి రివర్స్ secant theta కదా. సో ఇప్పుడు మీకు secant 45కి హోల్ స్క్వేర్ కావాలి. cos 45 అంటే 1/√2 కదా. secant 45 అంటే √2, √2కి స్క్వేర్ ఎంత 2 మైనస్ ఇది secant కిందికి వస్తుంది. secant కిందికి వస్తే cos అవుతుంది, cosec పైకి వస్తే sin అవుతుంది. sin స్క్వేర్ 60/cos స్క్వేర్ 60 అంటే tan స్క్వేర్ 60. tan 60 అంటే ఎంత √3, హోల్ స్క్వేర్ ఎంత 3 అంతేనా. 1/4 మైనస్ 1 అంతే కదా. 2 మైనస్ 3 అంటే 1. 1/4 మైనస్ 1 అంటే -3/4. ఎక్కడ ఉందండి ఆప్షన్ ఏలో మనకి రైట్ ఆన్సర్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 62. If the 5-digit number 593AB is divisible by 3, 7 and 11, then what is the value of a square minus b square plus ab? మీ దగ్గర 593AB అనే ఒక 5-digit నెంబర్ ఉంది. ఈ నెంబర్ 3, 7 and 11తో డివైడ్ అవుతుందంట. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a square minus b square plus ab? ఒక నెంబర్ మీకు 5, 7, 11తో 3, 7, 11తో డివైడ్ అవుతుందంటే దీని ఎల్సిఎంతో కూడా డివైడ్ అవుతుంది కదండి. ఎల్సిఎం వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి. 3 ఇంటూ 7 అంటే 21, 21 ఇంటూ 10 టైమ్స్ అంటే 210 ప్లస్ 21 అంటే 231 కదా. అంటే ఈ వాల్యూ 231తో కూడా డివైడ్ అవుతుంది. సో 231తో డివైడ్ అయ్యే వాల్యూ 593ABకి దగ్గరలో ఒక వాల్యూ మీరు తీసుకురావాలి. ఈ ఫార్ములా తీసుకురావాలి. ఒకటి దీనికి మల్టిప్లై చేసుకుంటూ దీని దగ్గర తీసుకురావచ్చు. లేదా నేను ఏమనుకున్నా అంటే 593 AB ప్లస్లో 99 పెట్టుకొని 231తో డివైడ్ చేస్తాను. వచ్చిన రిమైండర్ని దీని నుండి మైనస్ చేసినాను అనుకోండి. వచ్చిన రిమైండర్ని దీని నుండి మైనస్ చేస్తే నీకు ఈ వాల్యూ వస్తుంది కదా. రైట్. 231 ఎనీ టైం చెప్పండి. 231 2 టైమ్స్ అంటే 462 అండి. సో 593 నుండి మీరు 462 కనుక మైనస్ చేస్తే 131. ఇక్కడ 131 పెట్టుకోవాలి కదా. సో 131 ఈ 9 క్యారీ ఉంటుంది అంటే ఇక్కడ మీకు 131 వస్తుంది. 231 ఎనీ టైం చేస్తే వస్తుందండి 131 రావాలంటే 6 టైమ్స్ చేస్తేనేమో మీకు 1200 దాటిపోతుంది. 1200 దాటిపోతుంది, ఇది ఇంకా 180 దాటిపోతుంది అంతేనా. ఇక్కడ మీకు 131 ఉంది. సో మీరు 5 టైమ్స్ చేస్తే సరిపోతుంది. 6 టైమ్స్ చేస్తే ఇక్కడ మీకు ఎంత వస్తుంది 1200 ప్లస్ 180 1380 అవుతుంది. మీకు ఇక్కడ అంత లేదు కదా. సో 5 టైమ్స్ చేయండి. 5 టైమ్స్ చేస్తే ఎంత 1000 ప్లస్ ఒక 155. సో 1155 అంతేనా. సో 4 11 మైనస్ 5 అంటే 6, 2 మైనస్ 1 అంటే 164 అంటే ఇక్కడ 164 మిగిలిందా. 8 టైమ్స్ చేస్తే ఎంత అవుతుంది చెప్పండి 1600 అవుతుంది. ఇక్కడ 8 ఇంటూ 3 అంటే 240 దాటిపోతుంది 8 టైమ్స్ చేస్తే. 7 టైమ్స్ చేయండి ఏమొస్తుందో. సో ఇప్పుడు మీకు ఎంత ఉంది 1649 ఉంది. 7 టైమ్స్ చేస్తే 1400 అవుతుంది. 7 ఇంటూ 200 అంటే 1400. 7 ఇంటూ 3 అంటే 210. 14 ప్లస్ 210 అంటే 1610. 1610కి ఇంకొక 7 యాడ్ చేయడం అంతేనా 16, 17. సో రిమైండర్ ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ 2.
4 - 1 అంటే 3, 32 రిమైండర్. అంటే మీకు 59399 నుండి 32 కనుక మీరు మైనస్ చేస్తే మీకు వచ్చే వాల్యూ అనేది, సో 9 - 2 అంటే 7, 9 - 3 అంటే 6. 59367 అనే నంబర్ మీకు 231తో డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఏ ప్లేస్లో ఏముందండి? ఏ ప్లేస్లో 6 ఉంది, బి ప్లేస్లో 7 ఉంది. మీకు ఏమడిగిందంటే a² - b². a² - b² అంటే a - b ఇంటూ a + b కదా. సో a - b ఇంటూ a + b, a - b ఇంటూ a + b. a - b అంటే మీకు -1 అవ్వాలి, a + b అంటే మీకు 13 అవ్వాలి. సో -1 + 13 అంటే -13 అవ్వాలి, ప్లస్ a ఇంటూ b 42. సో 12 - 3 అంటే ఎంత అండి? 8 రావాలి యూనిట్ డిజిట్. సారీ 12 - 3 అంటే 9, 3 - 1 అంటే 2, 29 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. Pipe A and B can fill a tank in 12 hours and 16 hours respectively, and pipe C can empty the full tank in 24 hours. All three pipes are open together, but after 4 hours pipe B is closed. In how many hours the empty tank will be completely filled? A, B, C 3 గురించి ఇచ్చినారు కదండి. ఇదేమో 12 అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఏమో 16 అవర్స్లో ఫిల్ చేస్తుంది. సి అనేది ఎంటీ చేస్తుంది 24 అవర్స్లో. అంటే దీనికి మైనస్ సింబల్ తీసుకుంటున్నాను మనకి ఈజీగా అర్థం కావడానికి. దీనికి ప్లస్, దీనికి ప్లస్. మీకు ఎప్పుడు కూడా ట్యాంక్ కెపాసిటీ ఏమవుతుందండి? ఎల్సిఎం ఆఫ్ దిస్ కదా. 24కి 16కి 12కి ఎల్సిఎం సింపుల్గా మీకు 144 అండి. మీకు ఎల్సిఎంస్ ఎప్పుడు కూడా నోటెడ్ ఉండాలండి, అంటే కొన్నిటిని మీకు ఈజీగా రావాలంటే. సో 12 టైమ్స్, 16 9 టైమ్స్ అవుతుంది, 24 అనేది 6 టైమ్స్ అవుతుంది మీకు. 24 × 3 అంటే 72, 72కి డబల్ కాబట్టి 6 టైమ్స్, రైట్. ఇప్పుడు ఏమన్నారంటే ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ బట్ 4 అవర్స్ ఆఫ్టర్ 4 అవర్స్ బీ ఈజ్ క్లోజ్డ్. అంటే ఫస్ట్ 4 అవర్స్ వరకు అన్నీ ఓపెన్ ఉన్నాయి కదా, ఇది మైనస్ కదా, ఇది ఎంటీ చేస్తుంది మీకు. 9 - 6 అంటే 3, 3 + 12 అంటే 15. సో 15 ఫిల్ అవుతుంది 4 అవర్స్ వరకు, అంటే 60 ఫిల్ అయింది ఇప్పటి వరకు. అంటే 4 అవర్స్ వరకు 60 ఫిల్ అయిందంటే 84 మిగిలింది ఉంది. ఇన్ హౌ మెనీ అవర్స్ ద ట్యాంక్ విల్ బి కంప్లీట్లీ ఫిల్డ్? మొత్తం ఇన్ హౌ మెనీ అవర్స్ అంటే ఎన్ని గంటల్లో ట్యాంక్ కంప్లీట్గా ఫిల్ అవుతుంది. సో ఇప్పుడు బి క్లోజ్ అయింది కదా, ఏసీ పని చేస్తుంది. ఏ ఏమో 12 నింపుతుంది, సి ఏమో 6 ఎంటీ చేస్తుంది. సో టోటల్గా 12 - 6 అంటే 6 ఫిల్ అవుతుంది. 84ని 6 లీటర్తో ఫిల్ చేయాలంటే ఎన్ని గంటలు కావాలి? సో 14 అంతేనా, 14 అవర్స్ కావాలి. ముందేమో మీకు 4 అవర్స్ నిండింది, ఇప్పుడు 14 అవర్స్, టోటల్ ఎంత అండి? 18 అవర్స్లో నిండుతుంది. సో ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 64. సో ఇప్పుడు 2 - 3x³ కనుక మీరు ఎక్స్పాండ్ చేస్తే ఇది 8 + 2px² - 36x - 27x³ అవుతుందంట, రైట్. 2 - 3x³ ఎక్స్పాండ్ చేయండి. a³ అంటే 2³ అంటే 8. సో b³ అంటే -27x³ a³ + b³ ప్లస్ 3a అంటే 2 b² అంటే ఇది -3x² కదా, అంటే 9x². మీకు ఏమడిగినారండి? x² కోఫిషియంటే కదా, మీకు p వాల్యూ అంటే x² కోఫిషియంటే కదా. x² కోఫిషియంట్ వచ్చేసింది కదా, ఏమొచ్చింది చెప్పండి. ఇక్కడ మీకు 2px² ఉంది. మీరు మిగతా అంతా చేసే టైం వేస్ట్ కాబట్టి నేను మిగతాది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చూడండి, x² కోఫిషియంట్ ఇక్కడ 2p ఉంది. ఇక్కడ చూడండి ఎంత ఉంది, 9 × 27 2 54 ఉంది. 2 × 27 అని రాసుకోవచ్చా? 2 క్యాన్సల్ అవుతే p వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? 27 వచ్చిందా? ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. A circle is inscribed in a quadrilateral ABCD touching the sides ABCD and DA at PQ and RS respectively. If AS equal to 6 cm, BC equal to 12 cm and CR equal to 5 cm, then the length of AB in. చలో, ఒక క్వాడ్రిలేటరల్ ఉంది ఇలా ABCD, దీంట్లో ఒక సర్కిల్ ఇన్స్క్రైబ్ అయి ఉందంట అండి. ఇలా ఒక సర్కిల్ ఉంది. ఎలా టచ్ అవుతుంది? ఏబీని పి దగ్గర, బీసీని క్యూ దగ్గర, సిడిని ఆర్ దగ్గర, ఏడీని ఎస్ దగ్గర టచ్ అవుతుంది, అంతేనా. ఏఎస్ ఈక్వల్ టు 6 అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 6 అన్నారు. బీసీ ఈక్వల్ టు 12 అంటే కంప్లీట్గా ఇది 12 అన్నారు. అండ్ సిఆర్ ఈక్వల్ టు 5 అన్నారు. అయితే మీరు ఏబీ లెంత్ కనుక్కోవాలి, ఈ లెంత్ కనుక్కోవాలి. మీకు ఒక పాయింట్ అర్థం కావాలంటే ఒక సర్కిల్ ఉందనుకోండి, ఇలా సర్కిల్కి ఒక పాయింట్ నుండి కనుక మీరు ఒక 2 ట్యాంజెంట్స్ని డ్రా చేస్తే, ఇలా ఒకటే పాయింట్ నుండి కనుక మీరు 2 డ్రా చేస్తే
ఇది ఏ అనే బి దగ్గర పాయింట్ వచ్చేస్తుంది, ఇక్కడ పి అనే పాయింట్ అనుకుంటే మీకు పిఏ ఈక్వల్ టు పీబీ అవుతుందని కండిషన్. మీకు ఒక జామెట్రీలో ఇది ఒక పాయింట్ అండి, మీకు ఇంపార్టెంట్ పాయింట్. ఒక సర్కిల్కి సేమ్ పాయింట్ నుండి కనుక మీరు 2 ట్యాంజెంట్ డ్రా చేస్తే ఆ లెన్స్ ఆఫ్ 2 ట్యాంజెంట్స్ అనేది మనకి ఈక్వల్ కదా. సిమిలర్గా మీరు ఇది ఒక సర్కిల్ అనుకుంటే ఏ అనే ఒక పాయింట్ నుండి ఇది ఒక ట్యాంజెంట్ అనుకుంటే ఏపీ ఈక్వల్ టు ఏఎస్ అవ్వాలి. అంటే ఇది 6 అవుతుంది, ఇది 6 అవ్వాలా. అదే కాన్సెప్ట్ మీరు ఇక్కడ అప్లై చేస్తే ఈ పాయింట్ నుండి 2 ట్యాంజెంట్స్ అనుకుంటే ఇది 5 అవుతుంది, ఇది 5 అవ్వాలా. సో ఈ బీసీ అనేది 12 అయితే ఇక్కడ 5 అన్నారు, అంటే ఇక్కడ 7 అవ్వాలా. అంటే 7 + 5 12 అవ్వాలా. మీరు బి అనే పాయింట్ నుండి కనుక మీరు ఇది ట్యాంజెంట్ అనుకుంటే ఇది 7 అయితే ఇది 7 అవ్వాలా. సో ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు 6, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 7, 6 + 7 ఎంత అండి? సో 13. ఏబీలు ఎంత అండి? 13. సో ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 66. In triangle ABC, AD is the bisector of A. If AB equal to 5, AC equal to 7.5, BC equal to 10 centimeters, then what is the distance of D from the midpoint of BC? సింపుల్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. మీకు ట్రయాంగిల్ ఏబీసీ ఉంటే యాంగులర్ బైసెక్టర్ థియరం అప్లై అవుతుంది. డి అనే ఒక పాయింట్ ఉంది, ఇలా ఇది యాంగులర్ బైసెక్టర్ అన్నట్టు, అంటే ఈ యాంగిల్ ఈక్వల్. ఏబీ ఈక్వల్ ఎంత అన్నారండి? 5 అన్నారు. అండ్ ఏసీ ఈక్వల్ టు 7.5. సో తర్వాత బీసీ ఈక్వల్ ఎంత అన్నారు? 10. మీకు ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ థియరంలో ఈ ఏడి అనే లైను ఈ బీసీ అనే లైన్ ఇక్కడ డివైడ్ అవుతుందా? ఇది ఏ రేషియోలో డివైడ్ అవుతుందంటే మీకు 5కి 7.5కి రేషియో ఎంత ఉందండి? 7.5కి 2.5కి 2 టైమ్స్ అయితే ఇది 3 టైమ్స్ కదా. సో మీకు బీడీ ఇస్ టు డీసీ ఇది 2 పార్ట్స్ ఉంటే మీకు ఇది 3 పార్ట్స్ ఉండాలి. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ థియరం మీకు ఇది, రైట్. టోటల్ 10, టోటల్ 5 అయితే ఇది ఎంత అవ్వాలండి? ఇది 4 అవ్వాలి, ఇది మీకు 6 అవ్వాలి. సో ఇప్పుడు మిడ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. అంటే మిడ్ పాయింట్ అంటే ఇది 5 అవ్వాలి, ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు 4. సో మీకు ఏమన్నానండి? డిస్టెన్స్ ఆఫ్ డి ఫ్రమ్ ద మిడ్ పాయింట్ నుండి ఇక్కడ నుండి ఇక్కడికి మిడ్ పాయింట్ అంటే ఇది 5 అవ్వాలి, అంతే కదా. ఇది 5 అవ్వాలా. ఇది 5 ఇక్కడ నుండి ఇక్కడికి 4 అంటే ఇక్కడ ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. సో ఆప్షన్ 1 అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ మీకు ఎక్కడ ఆప్షన్ 1 లేదు కదా. చూడండి ఏముంది? 5 ఉంది, 7.5 ఉంది, 2.5 ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, అది 2 పార్ట్స్ అయితే ఇది 3 పార్ట్స్ అవ్వాలి. టోటల్గా బీసీ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అన్నారు. అప్పుడు ఇది 4 అవ్వాలి, ఇది 6 అవ్వాలి, రైట్. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ డి ఫ్రమ్ మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ ఇన్ సెంటీమీటర్స్? బీసీ నుండి డి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ డి మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అంటే ఇది 5 అవ్వాలి. సో మీకు 1 సెంటీమీటర్స్ అనేది రైట్ ఆన్సర్ అవ్వాలండి. సో 1 సెంటీమీటర్ అవ్వాలి. మీకు ఆప్షన్లో ఇక్కడ కూడా లేదు. సో మీరు ఆప్షన్ బిని మార్చుకోవచ్చు అండి. ఆప్షన్ బి మీరు 1 చేసుకోవచ్చు. ఆప్షన్ బిని కనుక మీరు 1 అనుకుంటే ఇది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది, రైట్. ఆప్షన్ బిని 1, ఎందుకంటే ఇక్కడ 2 సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇది 1 సెంటీమీటర్ అనుకుంటే మీకు బి అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 67. Vertices A, B, C and D of a quadrilateral ABCD lie on a circle. A is 3 times C and D is 2 times B. What is the difference between the measures of D and C? Cyclic quadrilateral question అండి. మీకు ఇది ఒక quadrilateral ABCD. Vertices ABCD of a quadrilateral ABCD lie on a circle. ఈ quadrilateral యొక్క vertices సర్కిల్ పైన ఉన్నాయి. A is 3 times C అంటే ఇది కనుక x అనుకుంటే ఇది మీకు 3x అవ్వాలి. D is 2 times B, ఇది y అనుకుంటే ఇది 2y అవ్వాలి. అండ్ సైక్లిక్ క్వాడ్రిలేటర్లో మీకు ఒక విషయం తెలవాలండి. ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత ఉండాలండి? ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ మీకు 180 అవ్వాలి, అంతేనా. ఆపోజిట్ యాంగిల్ సమ్ 180 అంటే ఇది 1 పార్ట్ ఉంది, ఇది 3 పార్ట్ ఉంది. 4x వాల్యూ 180 అయితే x వాల్యూ 45 అవ్వాలా. అంటే ఇది మీకు 48 డిగ్రీ 45 అయితే ఇది 135 డిగ్రీస్ అవ్వాలా. అండ్ y + 2y 3y వాల్యూ 180 అయింది అనుకోండి, y వాల్యూ ఎంత అవ్వాలి అంటే ఇప్పుడు మీకు y వాల్యూ 60 డిగ్రీస్ అయితే 2y వాల్యూ 120 డిగ్రీస్ అవ్వాలి. మీకు ఏమడిగినారండి? డీకి సికి డిఫరెన్స్, 120కి 45కి డిఫరెన్స్ 75 రావాలి, అంతే కదా. సో 120 - 45 ఎంత? 75 అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇవన్నీ మీకు సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి మీకు ఇవి. క్వశ్చన్ నెంబర్ 68. In festival season, a shopkeeper allows a discount of 10% on every item.
Even after giving the discount, he makes a profit of 20%. If he does not give any discount, then what will be his profit percentage? మీకు ఒక ఫెస్టివల్ టైంలో 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కనుక ఎంపీ అనుకున్నారనుకోండి 90%కి అమ్ముతున్నాడు, 90%కి. ఇలా అమ్మినప్పుడు కూడా ఇప్పుడు మీకు సెల్లింగ్ ప్రైస్ అయిపోయిందా? మార్కెట్ ప్రైస్ ఎంపీ అనుకుంటే 90%కి అమ్మడం అంటే సెల్లింగ్ ప్రైస్ అని. ఇలా అమ్మినప్పుడు అతనికి ఎంత లాభం వస్తుందంట అండి? 20% లాభం వస్తుందా? అంటే కాస్ట్ ప్రైస్ని కనుక మీరు సిపి అనుకుంటే 120%కి అమ్మినట్టేనా? ఇది కూడా మీకు సెల్లింగ్ ప్రైజేనా? అంటే ఈ రెండు ఈక్వల్ అన్నట్టు కదండి. సో ఎంత టైమ్స్ అండి? 33 టైమ్స్, 34 టైమ్స్. సో సిపి బై ఎంపీకి రేషియో ఎంత వచ్చిందండి? 3/4. అంటే కాస్ట్ ప్రైస్ కనుక మీకు 3 అయితే ఎంపీ 4 అవ్వాలి. ఇఫ్ ఈ డస్ నాట్ గివ్ ఎనీ డిస్కౌంట్ దెన్ వాట్ విల్ బీ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్? ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వకపోయి ఉంటే ఎంత ప్రాఫిట్ పర్సెంట్ వస్తుందని క్వశ్చన్ అండి. మీకు 3 అనేది కాస్ట్ ప్రైస్, డిస్కౌంట్ ఇవ్వకపోతే 4కి అమ్ముతారు కదా. సో ఎంత 1 లాభం వస్తుంది 3 పైన? 1/3 అంటే 33.33%. ఎక్కడుంది? ఆప్షన్ ఏ దగ్గర ఉంది మనకి. క్వశ్చన్ నెంబర్ 69. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎ రియల్ క్వాంటిటీ వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్? మీకు ఏ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ బి సీకెండ్ స్క్వేర్ టీటా అని ఉందనుకోండి, దీనికి మినిమం వాల్యూకి మీకు ఫార్ములా ఉంటుందండి డైరెక్ట్గా. మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2√AB. ఇది అలాగే ఉందా? ఏ కాస్ స్క్వేర్ టీటా ఏ ఈక్వల్ టు 25 ప్లస్ బి సైన్ స్క్వేర్ టీటా బి ఈక్వల్ టు ఎంత? 9. సో మినిమం వాల్యూ కావాలంటే 2√25 × 9. సో 2 × 5 × 3. సో 30. ఇది మీకు డైరెక్ట్ ఫార్ములా అండి. ఆప్షన్ ఏ. ఎందుకు వస్తుందో మీరు ట్రిగ్నోమెట్రీలో మీరు అర్థం చేసుకోవాలి. ఇది మినిమం వాల్యూ 2√AB ఎందుకు అవుతుందో మీరు కనుక్కోండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 70. sin స్క్వేర్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 3 sin టీటా ప్లస్ 2 = 0 కదండి. చలో sin స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటాని 1 - sin స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. మైనస్ 3 sin టీటా ప్లస్ 2 = 0 అని రాయొచ్చా? sin స్క్వేర్ టీటా ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే ఇది 2 sin స్క్వేర్ టీటా అవుతుందా? మీకు 2 sin స్క్వేర్ టీటా అవుతుంది. ఇక్కడ -1 ఇక్కడ +2, -1 + 2 +1 అవుతుందా? ఇక్కడ ఎంత మిగిలింది మీకు? -3 sin టీటా మిగిలింది. ఈక్వల్ టు ఎంత అండి? 0. మీకు ఫ్యాక్టరైజేషన్ అయితే వచ్చు కదా. 2 sin స్క్వేర్ టీటా దీన్ని మీరు -2 sin టీటా అని రాయొచ్చు, -sin టీటా అని రాయొచ్చు. -2 - 1 -3 అవుతుంది. -2 × -1 +2 అవుతుంది. 2 × 1 2 అవ్వాలి కదా. +1 = 0. సో 2 sin టీటా కనుక కామన్ తీస్తే sin టీటా -1 మిగులుతుంది. ఇక్కడ -1 కామన్ తీస్తే sin టీటా -1 మిగులుతుంది ఇక్కడ. సో 2 sin టీటా -1 = 0 అయినప్పుడు మీకు sin టీటా = 1/2 అవ్వాలి. sin టీటా = ఇక్కడ 1 అవ్వాలి. టీటా = ఎంత అవ్వాలండి? ఇక్కడ 90 degrees అవ్వాలి. ఇక్కడ టీటా = 30 degrees అవ్వాలి. మీకు టీటా అనేది <90 degrees అండ్ <0 degrees అన్నారు కాబట్టి సో టీటా మీరు ఏది తీసుకోవాలి? 30 degrees తీసుకోవాలి. సో 30 degrees తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి? 1/secant 30. cos 30 అంటే మీకు √3/2. secant 30 అంటే 2/√3 మైనస్ tan 30 అంటే 1/√3. 1/√2/√3 - 1/√3 అంటే 1/√3. √3 పైన ఇక్కడ ఒక రూట్ ఉంది, ఇక్కడ ఒక రూట్ ఉంది. అంటే 1/2 అంటే 1/4 అవుతుందా? అంటే మీకు పైకి వెళ్ళి 4th రూట్ అవుతుంది. ఈ వాల్యూ అవుతుంది కదా, 4th రూట్ ఆఫ్ 3. రైట్. ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 71. మీకు x + 1/x = 17/4 అయితే x - 1/x వాల్యూ చెప్పాలి. సింపుల్ కదండి. మీకు ఆల్జిబ్రాలో x + 1/x = k అయితే x - 1/x = √k - 4 ఇంతే కదా. సో x - 1/x ఇవ్వాలి √k² - 4 కదా. k² అంటే ఎంత? 17/4 హోల్ స్క్వేర్ -4. 17² అంటే 289/16 -4 √289 - 64/16. 289 - 64 అంటే 15. మీకు 8, 15, 17 అనేది మీకు రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ కదా. ఇది 15 అవుతుంది, ఇది ఎంత అవుతుంది మీకు? 4 అవుతుంది. సో 15/4 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 72. ఇన్ ట్రయాంగిల్ ABC, if A = 50, if the bisectors of the angle B and angle C meet at point O, then angle BOC is equal to. ట్రయాంగిల్ ABCలో
ట్రయాంగిల్ ఏబిసి, ఏ ఈక్వల్ టు 50 degrees అన్నారండి. ఏ ఈక్వల్ 50 degrees. ఇఫ్ ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బి అండ్ సి, యాంగులర్ బైసెక్టర్స్ మీట్ అవ్వదామంటే ఇన్ సెంటరే కదండి, ఇన్ సెంటర్ ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు మీకు బీఓసి మీట్ ఎట్ ఓ, సరే ఐ అని ఇచ్చినారు కాబట్టి బీఓసి వాల్యూ చెప్పాలి. యాంగిల్ బీఓసి ఎంత అవుతుందండి, 90 ప్లస్ హాఫ్ ఆఫ్ ఏ అవుతుంది కదా, 90. ఏ దగ్గర ఎంత ఉంది, 50 ఉంటే హాఫ్ అంటే ఎంత అవ్వాలి, 25. సో 115 degrees అవ్వాలా. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 73. The area of a square shaped field is 1764 meter square. The breadth of a rectangular park is 1/6 of the side of the square field and the length is 4 times its breadth. What is the cost of leveling the park at 30 per meter square? ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఎంత అన్నారు కదండి, ఏరియా ఎంత అంటే సైడ్ ఎంత అవ్వాలండి, 1764 అనేది దేనికి స్క్వేర్ అండి, ఇది 42 స్క్వేర్ వాల్యూ అంతేనా, 42 స్క్వేర్ వాల్యూ అంటే స్క్వేర్ సైడ్ కనుక 42 ఉందనుకోండి. రెక్టాంగిల్కి లెంత్ బ్రెడ్త్ కదా, బ్రెడ్త్ 1/6 అన్నారు, 1/6 అంటే 42లో 1/6 ఎంత, 7 కదా. లెంత్ అనేది ఎంత అన్నారు, 4 times ఆఫ్ బ్రెడ్త్, దీనికి 4 times అంటే ఎంత, 28. ఇప్పుడు వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ లెవెలింగ్ ద పార్క్ ఎట్ 30 per meter square, అంటే ఏరియా ఇంటూ కాస్ట్ తీసుకుంటాం కదా. సో 28 × 7 × 30, మీకు యూనిట్ డిజిట్ అయితే 0 రావాలి. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు, ఇది మీ ఆన్సర్ అవ్వదు, ఇది మీ ఆన్సర్ అవ్వదు, ఇది అవ్వదు. రైట్, యూనిట్ డిజిట్ ఏం రావాలంటే దీని తర్వాత 3 × 7 21, 1 × 8 8, లాస్ట్కి 80 రావాలి. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 74. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఇంతకుముందు వచ్చిన క్వశ్చనే కదండి. మీకు స్టూడెంట్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, పర్సంటేజ్ మార్క్స్ ఇచ్చినారు. ఒక్కొక్క స్టూడెంట్కి ఏ అనే సబ్జెక్ట్లో ఎంత మార్క్స్ వచ్చినాయి, బి అనే సబ్జెక్ట్కి ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చినాయి. ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ మంజు, రేఖ అండ్ అభి ఇన్ సబ్జెక్ట్ బి ఆర్. సబ్జెక్ట్ బిలో ఎవరెవరికి, మంజుకి అండ్ రేఖ అండ్ అభి, వీళ్ళకి యావరేజ్ మార్క్స్ ఎంత. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ది మార్క్స్ బై 3 చేయడమే కదా, ముగ్గురు గురించి కాబట్టి. 80లో 85% ఎంత అంటండి, 80లో 80 అంటే 64, 5% అంటే 4 కదా, 68 మార్క్స్. ప్లస్ రేఖకి ఎంత ఉందండి, 75%, 80లో 75% అంటే 60 కదా. అండ్ అభి 65%. 60% అంటే 8 × 6 48 ప్లస్ 4 ఎక్స్ట్రా అంటే 52 కదా. సో 68కి ప్లస్ 2 యాడ్ చేస్తే ఎంత అండి, 70. 70కి 50 యాడ్ చేస్తే ఎంత మీకు, 70 ప్లస్ 50 120 ప్లస్ 180, 60 అంటే 180, 180/3 చేస్తే ఎంత వస్తుంది, 60 వస్తుంది యావరేజ్. సో ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 75. A fruit merchant bought some bananas. 1/5 of them got 1 minute అండి. క్వశ్చన్ నెంబర్ 75 అండి. A fruit merchant bought some bananas. 1/5 of them got rotten and were thrown away. He sold 2/5 of the bananas with him at 15% profit and the remaining bananas at 10% profit. Find overall his loss or profit percentage. సరే, మీ దగ్గర ఒక 100 బనానాస్ ఉన్నాయని అనుకున్నారనుకోండి. 100 బనానాస్ కనుక ఉంటే దాంట్లో 1/5 రోటన్ కదా. సో టోటల్ 100 ఉన్నాయనుకోండి, దీంట్లో 1/5 ఎంత అండి, 20 కదా. 20 మీరు పడేసినారండి, మిగిలింది ఎంత, 80. 80లో 2/5, 80లో 1/5 ఎంత, 16 × 5 కదా. 16 × 5 అంటే 16 అంటే 1/5, 2/5 అంటే 32. 32 వాటిపైన మీకు ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది, 15% ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వచ్చింది కాబట్టి నేను ప్లస్ రాసుకుంటున్నానండి. మిగిలింది ఎంత అండి, 32 ఇది వెళ్ళిపోతే 20, 52 వెళ్ళిపోతే 48 కదా. మిగిలిన 48 పైన 10% ప్రాఫిట్ వచ్చింది. వీటి రేషియో కూడా తీసుకోవచ్చండి మీరు, 4 5 times, 4 8 times, 4 12 times, ఇలా రేషియో కూడా తీసుకోవచ్చు. మీకు ఫస్ట్ వాటిపైన మీరు త్రో చేసినారు, ఎంత త్రో చేసినారు, 20% కదా. సారీ, ఫస్ట్ 20% మీరు మొత్తం త్రో చేసినారు కదా. అంటే వీటిపైన మీకు 100% లాస్ వచ్చినట్టేనా. మీరు ఏదైనా కొనుక్కొని అమ్మకుండా పడేసినారంటే మీకు 100% లాస్ వచ్చినట్టేనా. అంటే దీనిపైన లాస్ కాబట్టి మైనస్ అనుకోవచ్చా, -100%. ఇప్పుడు సింపుల్, ఇది మీకు మీ యావరేజ్ క్వశ్చన్ అండి. ఇక్కడ మీకు టోటల్గా 500 మైనస్ అయ్యింది, కానీ ప్లస్ ఎంత అయింది, 8 × 5 అంటే 120 ప్లస్ అయింది, ప్లస్ 120 ప్లస్ అయింది. సో టోటల్గా ఓవరాల్గా లాస్ ఎంత ఉందండి, 240 ఉంది, సరే 260 ఉంది.
260 లాస్ ఉంది ఓవరాల్గా. ఎన్నిటిపైన? 5 ప్లస్ ఎంత? 25 పైన. సో 25 పైన -260 ఉంది మీకు. సో ఒక్కొక్క దానిపైన ఎంత రావాలండి? 25 1 టైమ్స్ 250 అంటే 10 టైమ్స్ అయ్యేది 10 10/25 అంటే ఎంత మీకు? ఇక్కడ 250 ఉంటే 10 అయ్యేదా? 10 ఎక్స్ట్రా ఉంది. 10/25 అంటే 5 2 టైమ్స్ 5 5 టైమ్స్ అంటే 2/5. 2/5 అంటే 0.4. సో మీకు ఓవరాల్గా 10.4% లాస్ ఉందండి. సో ఆప్షన్ ఏ అనేది రైట్. మీరు దీన్ని ఇంకా ఎన్ని రకాలుగానే చేయొచ్చు, బట్ నాకు ఇది ఈజీ అనిపించింది. సో ఇదండి మీకు మార్క్ 25 యొక్క అర్థమెటిక్ ఎక్స్ప్లెనేషన్. ఓకే.